తీసుకోండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఈ తల్లి ఆశని, కోరికని తీరుస్తున్నారు. ఏం కావాలో కోరుకోండి. ఏమీ వద్దండి, మీరు బావుంటే చాలు. బావుంటానండి, అంతా మీదయ్యే. సరే, మీరెళ్ళండి, నేను వెళ్తాను. అలాగేనండి. మేడం, సుబ్బుకి ఏ ఇబ్బంది రాదు కదండి? ఏమీ రాదు. చేసినందుకు నీకు రావాల్సింది నీ అకౌంట్కొస్తుంది. ఇక నా ఆట మొదలురా. సరే, వస్తాను. ఓకే మేడం. శ్వేత, ఆవిడ డీటెయిల్స్ ఏవీ తెలియవు. పేరు శ్రీదేవ్ అన్నారు. సత్తెన్నపల్లిలో ఉండేవారు. ఆవిడ హస్బెండ్ పేరు సింహాచలం. దీన్ని బట్టే కనిపెట్టాలి శ్వేత. ఆధార్ కార్డ్ ద్వారా పట్టుకోవచ్చేమో చూడండి. దాంట్లో భర్త పేరుంటుంది కదా. కొంచెం ఫాస్ట్గా మూచే శ్వేత. ఆఫీస్ వర్క్తో పాటు మన వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేసావు అక్షర. అది కూడా ఇంపార్టెంటే కదండి. ఆవిడ ఆచూకీ త్వరగా తెలిస్తే బయట తిరుగుతున్నాడు అనుకుంటున్న అసలు హంతకుడు లోపలికి వెళ్తాడు. ఆ రోజు కోసమే నేను చూస్తున్నాను. వస్తుందండి. సార్. హాయ్ సుభాష్, డేటా హార్డ్ డిస్క్ లో కాపీ చేశారా? నైట్ చేశాను సార్. గుడ్. హెడ్ బ్రాంచ్ కి ఈ రోజు కావాలంట. వెంటనే బయలుదేరి తీసుకొస్తారా? అలాగే సార్. సుస్మిత, సుస్మిత. ఏంటి సుబ్బు? హార్డ్ డిస్క్ తీసుకురావా? ఈరోజే కావాలంట. వెళ్ళి త్వరగా తీసుకురా. ఇక్కడ పెట్టాను కదా, కనిపించట్లేదేంటి? సుస్మిత, ఏంటి సుస్మిత? వెంటనే తీసుకురామని చెప్పాను కదా, ఎంతసేపు? కనిపించట్లేదు సుబ్బు. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడ పెట్టావు? ఇక్కడే సుబ్బు. మరి ఏమవుతుంది? ఏమో తెలీదు. ఏ చూడు. బ్యాగ్లో ఉందేమో. నువ్వు కూడా వెతుకు. ఏంట్రా? బ్యాంకుకి సంబంధించిన ముఖ్యమైన డేటా హార్డ్ డిస్క్లో కాపీ చేశాను మావయ్య. కనిపించట్లేదు. ఓ, నేను ఇందాకే వచ్చానురా. ఇంకెవరైనా వచ్చారా అక్క? ఎవరూ రాలేదు శేషు. మరి ఏమైంటుంది? రేయ్, అదంత ముఖ్యమైందా? అవును మావయ్య, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తీసుకెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సార్ చేస్తున్నారు. ఏం చెప్పాలి?
సుభాష్ బయలుదేరారా? సార్ అది హార్డ్ డిస్క్ కనిపించట్లేదు. వాట్? అది ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. మీరు ఇంట్లో లేరా? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. హార్డ్ డిస్క్లో కాపీ చేసి హ్యాక్ అవుతుందేమోనని సిస్టంలో ఉన్న డేటా కూడా డిలీట్ చేశాను. రూమ్లోనే పెట్టాను సార్. ఇప్పుడు చూస్తే లేదు. సుబ్బు స్పీకర్ ఆన్ చేయి. ఇంత నెగ్లిజెన్సీ అయితే ఎలా సుభాష్? ఎవరెవరు ఎన్ని డిపాజిట్లు చేశారో, ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో చాలా డీటెయిల్స్ దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ డేటా వాళ్ళకి అప్పచెప్పకపోతే నీతో పాటు చాలా మంది ఎంప్లాయీస్కి ఇబ్బంది ఏర్పడుతుంది. అది కనుక మిస్యూజ్ చేస్తే నువ్వు జైలుకి కూడా పోతావు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు జాయిన్ అయ్యి వారం కాకముందే తప్పు చేశావంటే నీకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. నీ భవిష్యత్తుకే బ్లాంక్ మార్క్ వస్తుంది. త్వరగా ఎవరు తీశారో తెలుసుకోండి. వేరే ఆప్షన్ కూడా లేదు మీకు. ఓకేనా? ఓకే సార్. ఏం చేయాలి? అసలు ఇంట్లో ఉన్నదేమైంది? ఎవరు తీశారు? ఇప్పుడు ఎలా తీసుకెళ్ళివ్వాలి? భగవంతుడా, ఏంటి పరీక్ష? ఎవరు తీసుకెళ్ళుంటారు? దాంతో ఏం చేయాలనుకుంటున్నారు? తమ్ముడు, ఆ ఆఫీసర్ గారు మాట్లాడేది వింటుంటే పరిస్థితి చాలా ప్రమాదంగానే కనపడుతుంది. వాడు చాలా కంగారు పడుతున్నాడు. వెంటనే కనగం గారి దగ్గరికి వెళ్ళి తెచ్చిపెట్టేద్దాం. సిచ్యువేషన్ ఇలా అవుతుందని నాకు తెలియదు. వెళ్దాం అక్క. ఈ పాటికి రావాలే. కనకం గారు, ఆ, చెప్పండి గాయత్రి. మీకు రాత్రి ఇచ్చిన హార్డ్ డిస్క్ ఇచ్చేయండి. సుబ్బు ఇప్పుడే వాళ్ళ పై అధికారులకు ఇవ్వాలి. వాడి జాబ్ పోయేలా ఉంది. వాడిని అరెస్ట్ కూడా చేసేలా ఉన్నారు. త్వరగా ఇవ్వండి. ఇవ్వడానికి కాదు కదా, మీతో తెప్పించుకుంది. మేడం, మీరు రిసెప్షన్ పెట్టుకోవడానికి వేరేలా చేద్దామండి. ఆ డిస్క్ ఇవ్వండి మేడం. హరే రే రే రే, చెప్తుంటే అర్థం కావట్లేదా? మీరు నిన్న వాడికి ఏ సమస్య రానివ్వని అంటేనే కదండి ఒప్పుకుంది. ఇప్పుడు వచ్చింది అంటుంటే ఇవ్వనంటారే? అరే అదే అంటున్నాను, ఇవ్వను. అది ఇవ్వను గాక ఇవ్వను. మేడం ప్లీజ్, వాడు ఇరకటంలో పడ్డాను కాదు, మీకు హెల్ప్ చేసింది. నాకు ఆ ఉద్దేశం లేదు శేషు. చేసిన దానికి ఉపయోగం అనేది ఉండాలనేదే నా అభిమతం. టెన్షన్ పడకుండా వెయిట్ చేయండి. బాధపడకు సుబ్బు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం సుబ్బు. ఎవరో తెలియకుండా ఎవరి మీద ఇస్తాం సుష్మిత? ముందు అనుమానంతో నన్ను అరెస్ట్ చేస్తారు. అది చాలు కదా మన జీవితాలు శూన్యం అవడానికి. అక్కడ టెన్షన్ పడుతున్న వాళ్లతో నేనే మాట్లాడతాను. ఓకే? మీ అమ్మగారు సుష్మిత. స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి. ఏంటల్లుడు గారు, ఇప్పుడే తెలిసింది. ఏదో ఇంపార్టెంట్ డేటా హార్డ్ డిస్క్ కనిపించట్లేదంట కదా? అవునండి, మీకెవరు చెప్పారు? అది తీసిన వాళ్ళులే కానీ ఎక్కువ ల్యాగ్ చేసి ఇంకా నా అల్లుడిని టెన్షన్ పెట్టడం నాకిష్టం లేదు. అది నా దగ్గరే ఉంది. మీరింటికి రండి. మీ దగ్గరుందా? అదే కదా చెప్తున్నా. మమ్మీ, ఇది అస్సలు కరెక్ట్ కాదు. నేను కాదే తల్లి, నా దగ్గర ఉంది అంటున్నాను అంతే. మీకెవరిచ్చారు?
చూపిస్తాగా. మీరు త్వరగా వచ్చేయండి. మమ్మీ అది సుబ్బుకి చాలా ఇంపార్టెంట్. ఆటలాడుకు, అది కావాలి. సుష్మిత, నేనివ్వను అంటున్నానా? ఉంది, రమ్మనే అంటున్నాను కదా. నిజం చెప్పు మమ్మీ. ముందు రండి, అన్ని నిజాలు తెలుస్తాయి. పోలీసులకేవైనా చెప్పారు, మొత్తం డిలీట్ చేస్తామంటున్నారు. వద్దతయ్య గారు, మేమెవరికి చెప్పం. వస్తున్నాం. మరి రండి. పద సుష్మిత. వస్తున్నారు. కనకం గారు, ఇచ్చేయాలి. నా మాట నా అల్లుడు వింటే దాన్ని నేనేం చేసుకుంటాను గాయత్రి. నేను కూడా హోటల్ కోసం చూస్తున్నాను కదా. ఫ్రెండ్ ఒకడు 2 టౌన్లో ఒక రెస్టారెంట్ ఉందంటే చూడ్డానికి వెళ్ళాను. రెస్టారెంట్ చాలా బాగుంది కానీ ఓనర్ ఊళ్ళో లేడంట. చూస్తుంటే ఎక్కువ చెప్పెట్టే ఉన్నారు. మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదేమో అని అనుకుంటున్నాను. చూద్దామండి. అయినా మన బామ్మర్ది బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు కదా, లోనే కావాలంటే ఇవ్వడా? మనం కరెక్ట్గా కట్టేస్తాం కదా. ఎందుకు ఇప్పించలేడండి? వాడికి అక్కడ మంచి పేరే ఉంది. మీకు అసలు లోన్ తీసుకునే ఉద్దేశం ఉందా? ఊరికే అన్నానులే. ఏదైతేనే మన సుబ్బు బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. అవునండి, పెళ్లి కూడా చేసుకున్నాడు. వాడింకా జాబ్లో సెటిల్ అవ్వలేదని బాధపడేదాన్ని. ఏకంగా బ్యాంక్ మేనేజరే అయిపోయాడు. ఇంకా వాడి గురించి దిగులేదు, హ్యాపీనే. అదేగా మనకు కావాలి. వాడికి ఇంకా ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీ. అల్లుడు గారు, ఆగండి ఆగండి ఆగండి. మొదటిసారి వస్తున్నారు, అలాగే వచ్చేస్తారా ఏంటి? ఉండండి, హారతి తీసుకొస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. కుడికాలు ముందు పెట్టి లోపలికొచ్చేయండి. మమ్మీ, మేమున్న టెన్షన్కి నువ్వు చేస్తుందేంటి? చెయ్యాల్సినవే కదా. చెప్పింది చేసి లోపలికి రండి. రా రా. చూసేశారా? ఎవరిచ్చారని ఒకటే అడిగారుగా. క్షమించరా, దానివల్ల నీకింత ఇబ్బంది వస్తుంది అనుకోలేదు. అవునరా, మిమ్మల్ని పిలిస్తే మీరు రావట్లేదని ఆ డేటా తీసుకుని రమ్మన్నారు. అది కూడా మీ రిసెప్షన్ జరిపించాక మళ్ళీ ఇస్తా అన్నారు. ఆవిడ పడుతున్న బాధంతా నిజమని నమ్మిచ్చా. ఇప్పుడు ఇలా రివర్స్ లో మాట్లాడుతుందని అనుకోలేదు. ఇది మరీ బాగుంది గాయత్రి. మరి ఒక తల్లిగా, ఒక అత్తగా నాకు వేరే చాయిస్ లేదు. నేనేం చేయను? సరే, వచ్చాం కదండి, ముందు హార్డ్ డిస్క్ ఇవ్వండి. అప్పుడే? మమ్మీ ప్లీజ్, అది వాళ్ళకి ఇవ్వకపోతే సుబ్బు భవిష్యత్తుకే ప్రాబ్లం అవుతుంది. చెప్తుంటే కూడా వినవే. సుష్మిత, నేను ఎంత బతిమలాడాను, మీరు నా మాట విన్నారా? మమ్మీ, ఇంకా నీకెలా చెప్పాలి? అసలు ఎందుకు చెప్పడం? మీరు అలసిపోవడం ఎందుకు?
చెప్పింది చేస్తే సరిపోతుంది కదా. ఏం చేయాలి అత్తయ్య గారు చెప్పండి. అదే రేపు మీకు రిసెప్షన్ గ్రాండ్గా జరిపిస్తాను. అందరికీ పరిచయం చేస్తాను. కనీసం ఆ భాగ్యమైనా నాకు దక్కించండి. అంతేనా? ఆ, అంతేనా అంటే అసలుది యాక్చువల్లీ ఇంకోటి ఉంది అల్లుడు. ఏంటది? వినండి. ఇది దీన్ని ఇలా వాడుకొని చేయడం కరెక్ట్ కాదు. నాకు కరెక్టే. దీనికి ఓకే అంటేనే మీ డేటా మీ దగ్గరకు వస్తుంది, మీ లైఫ్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటాయి. లేదు అంటే మీ జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది అల్లుడు గారు. ఆలోచించుకోండి. ఏది ఎస్ ఆర్ నో? ఓకే, ఎస్ అనేసావు. సుబ్బు, వేరే దారి లేదు సుస్మిత. ఒప్పుకున్నాను కదా, డేటా ఇవ్వండి. రేపు రిసెప్షన్ జరిగాక తర్వాత దానికి నాకొక నమ్మకం వస్తుంది కదా. సో ఫంక్షన్ అయ్యాక ఇస్తాను. వాళ్ళకి నేను ఈరోజు ఇవ్వాలండి. అరే, రేపు తీసుకొస్తానని చెప్పల్లుడు. మీ అత్తయ్య అయితే మాట అయితే తప్పదు. ఓకే, అలాగే రేపు అక్షర, అరవింద్ని, బుజ్జమ్మ వాళ్ళని కూడా రమ్మనల్లుడు. అరే, అలా చూస్తారేంటి? ఫంక్షన్ కేగా పిలవమంటుంది. వాళ్ళు రావాల్సిందే మరి. ఏ పిలవరా? ఓకే, ఈ విషయం అక్షరాకి చెప్తే మాత్రం ఆ డేటా ఇక ఈ జన్మలో దొరకదు. నా దగ్గరుందని నేను చెప్పడం తప్ప వీళ్ళు నాకే ఇచ్చారు అనడానికి ఏ ప్రూఫ్ లేదు. చూసుకోండి. సరే, ఎవరికి చెప్పాం? ఇది ఓకే. ఎలాగో పిలుస్తారు కదా. రేపు ఫంక్షన్కి క్యాటరింగ్ కూడా వాళ్ళనే చేయమనల్లుడు. దేనికండి వాళ్ళు చేయాలి? వాళ్ళది అదే కదా, తప్పే ఉంది. వచ్చిన గెస్ట్లకి వాళ్ళ భోజనాలే తినిపించాలని నాకు చిన్న కోరిక అనుకోండి. ఏ తీర్చరా? మీరడిగినట్టే అడగాలి, అప్పుడే నో అనరు. నా కోరిక తీరుతుంది. అల్లుడు గారు ఓకే కదా? ఇవన్నీ చేస్తేనే రేపు మీ హార్డ్ డిస్క్ మీ చేతికొచ్చేది. దీనికి ఓకేనా? ఓకే, రేపు వచ్చేయండి. గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుందాం. సార్, మీరే చెప్పాలి సుభాష్. మీకే చేద్దాం అనుకున్నాను సార్.
హార్డ్ డిస్క్ దొరికింది. నేనే టెన్షన్లో సరిగ్గా చూడలేదు సార్. అవునా? ఇప్పుడు కదా రిలీఫ్ వచ్చింది, మరి వస్తున్నారా? ఒక ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది, రేపు తీసుకొస్తాను సార్. ప్లీజ్. హార్డ్ డిస్క్ అయితే ఉంది కదా? ఉంది సార్. సరే, వాళ్ళకి నేను చెప్తానులే, రేపు తీసుకొచ్చి. ఓకే సార్. పిలవడానికి వెళ్తారు, పిలవండి. వాళ్ళు రావడమే నాకు కావాలి.